గైస్, ఈరోజు మనమైతే వచ్చేసి క్లాస్ 9th లో ఉన్న తెలుగు ఫస్ట్ లెసన్ ధర్మబోధ లెసన్ మొత్తం ఒక షార్ట్ లో మొత్తం లెసన్ మొత్తం నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ మనకి ధర్మబోధ, ఇది పద్య భాగము. ఇది రాసింది నన్నయ్య భట్టు. ఈ ధర్మబోధ అనే లెసన్ ఆంధ్ర మహాభారతంలో నుండి తీసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి లెసన్ మొత్తం కూడా ఒక షార్ట్ లో ఈరోజు మనం చూడబోతున్నాం. ఫస్ట్ స్టార్ట్ చేద్దామా. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తున్నాడు. ఇతను చేసే తపస్సుకి ఎంతటి దేవుడైనా సరే వచ్చి వరం ఇవ్వాల్సిందే. ఇది తెలిసిన దేవతలు ఈ తపస్సును భంగం చేయాలనుకుంటారు. ఎందుకంటే ఇతను అడిగే వరాల వల్ల లోకానికి హాని తలపడతాడేమో అని భంగం చేయాలనుకుంటారు. అతడి తపస్సుకు భంగం చేయడానికి దేవతలు మేనకను పంపిస్తారు. వారిద్దరికి ఒక బాలిక జన్మించింది. మేనక బిడ్డ జన్మించగానే వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు, నేనేంటి ఇక్కడున్నాను, నా తపస్సుకి భంగం చేశారు, నేను ఇప్పుడు తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోతాడు. తండ్రి తల్లి లేని ఈ శిశువును మరి ఎవరు చూసుకుంటారు? అడవిలో ఈ శిశువును శకుంత అనే జాతి పక్షులు పోషిస్తున్నాయి. అటు వెళ్తున్న కన్వ మహాముని ఇదంతా చూసి ఆ శిశువును దగ్గరకు తీసుకున్నాడు. ఈ బాలికను పక్షులు పెంచుతున్నాయి అనేసి కన్వ మహాముని పెంచుకుంటాడు. మరి ఈ బాలికకు ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ శిశువు పెంచుకున్నది శకుంత పక్షులు కాబట్టి శకుంతల అని పేరు నామకరణం చేస్తాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజు దుష్యంతుడు అనే రాజు వేట కోసం అడవిలోకి వస్తాడు. అలా వెళ్తూ కన్వ మహాముని ఆశ్రమం దగ్గర ఆగాడు. అప్పుడు అక్కడ ఉన్న శకుంతలను చూశాడు. తనను చూసి ఆమెను పంచభూతాల అంటే నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం సాక్షిగా గాంధర్వ వివాహం చేసుకున్నారు. కానీ తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు రాజు. కొన్ని రోజుల తరువాత శకుంతలకు భరతుడు జన్మిస్తాడు. బిడ్డ పుట్టిన తరువాత తల్లి పుట్టినింట్లో ఉండకూడదని తల్లి బిడ్డలను కన్వ మహాముని అత్తారింటికి పంపిస్తాడు. రాజ్యానికి చేరుకున్న శకుంతల నిండు సభలోకి వస్తుంది. అప్పుడు మహారాజు, నువ్వెవరు అని శకుంతలను ప్రశ్నిస్తాడు. శకుంతల ఇలా అంటుంది, నేను మహారాజా మీ భార్యను శకుంతలని. వీడు మీ పుత్రుడు మహారాజ్ వీడు మీ పుత్రుడు అని చెప్తుంది శకుంతల. కానీ మహారాజు అంటాడు, ఏంటి ఆ బాలుడు నా పుత్రుడా, నువ్వు నా భార్యవా, నేను ఎక్కడా చూడలేదు, నీవెవరో కూడా నాకు తెలీదు అని అంటాడు. అప్పుడు శకుంతల మహారాజును అంటుంది శకుంతల, అన్ని బాగా తెలిసిన వాడివి అయినా కూడా నాకు ఏది తెలీదు అంటున్నావు. భార్య పిల్లలను ఆప్యాయంగా చూసుకునే వారికి ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎటువంటి ఆపదలో అయినా చుట్టుముట్టిన దుఃఖాలన్నీ తొలగిపోతాయి. పురుషుడు నీళ్ళల్లో తన నీడను తాను స్పష్టంగా చూసిన విధంగా తండ్రి కొడుకును చూచి మిక్కిలి సంతృప్తితో చెప్పుకోలేనంత ఆనందాన్ని పొందుతాడు. పటిష్టమైన చలనము లేని బుద్ధి కలవాడా, మన వివాహమైన నాడు నాకు ఇచ్చిన వరం ఉంది, అది నిజం. అది నిలిచి ఉండగా అనేక మంచి గుణాలు కలవాడిని వంశ విస్తారకుడు అయిన పుత్రుడిని ఏ కారణం లేకుండానే కాదనడం నీకు తగునా? ఇది నీకు న్యాయం కాదు. ఒక త్రాసులో 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని ఒకవైపు ఉంచి మరొక వైపు సత్యాన్ని మాత్రమే ఉంచి తూచితే సత్యం వైపు ముళ్ళు తిరుగుతుంది. అంటే సత్యమే గొప్పది అని నిరూపించినట్లు. ఇన్ని మాటలు శకుంతల చెప్పినా సరే దుష్యంతుడు తిరస్కరిస్తాడు. దుష్యంతుడు ఇలా అంటాడు, స్త్రీలు అసత్యాలు చెప్తారన్నట్లుగా ఇలా మాట్లాడడం నీకు తగునా? ఇది నీకు సుముచితం కాదు అన్నాడు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దుష్యంతుడు శకుంతలపై నేరారోపణ చేస్తున్నాడు. శకుంతల బాధతో ఇలా అంటుంది, ఇకపై తనకు
దైవమే దిక్కు అని భావించి అక్కడి నుండి వెళ్ళిపోతున్న సమయంలో ఒక దివ్యవాణి ఆకాశంలో నుంచి ఇలా అంటుంది, ఈ భరతుడు నీకు శకుంతలకు పుట్టిన ముద్దు బిడ్డడు. ఈ పుత్రుడిని స్వీకరించి పోషించండి. మహాపతివ్రత అయిన శకుంతల వివేకంతో నిజమే చెప్పింది అని దివ్యవాణి అంటుంది. ఇది విన్న సభలోని వారంతా ఆశ్చర్యపోతారు. దివ్యవాణి అంటే ఆకాశంలో నుండి ఎవరో మాట్లాడతారు, కానీ వాళ్ళెవ్వరో తెలియదు, కనిపించరు. అందరూ కూడా ఈ దివ్యవాణిని దేవుడితో సమానంగా పోలుస్తారు. అయితే ఇంకా దివ్యవాణి చెప్పింది అంటే దేవుడు చెప్పినట్టుగా అందరూ భావించి ఇంకా మహారాజు తన భార్య శకుంతలను బిడ్డను స్వీకరిస్తాడు. ఇది మన ధర్మబోధ లెసన్. నేను లెసన్ మొత్తం కూడా షార్ట్ కట్ లో చెప్పేశాను. టెక్స్ట్ బుక్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ పాయింట్స్ కూడా ఇక్కడ నేను కవర్ చేసి చెప్పాను. మీరు లెసన్ షార్ట్ కట్ లో ఇంకా వేరే లెసన్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను మిగతా లెసన్స్ కూడా ఇలా ఒక 1 షార్ట్ వీడియోలో నేను పెడతాను. థ్యాంక్ యూ.